హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? మరి ఈరోజు ప్రస్తుత పరిస్థితుల మీద బేస్ చేసుకొని ఒక ఫ్రెండ్ అయితే నాకు ఒక స్టోరీని పంపించారు. ఆ స్టోరీని నేను మొత్తం మౌల్డ్ చేసుకొని ఒక ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ స్టోరీ లాగా నేను బిల్డ్ చేసుకున్నాను. దాన్ని ఆడియో పాడ్కాస్ట్ రూపంలో అయితే నేను చదివి వినిపించాను మీ అందరి కోసం. మరి ఆ స్టోరీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక దాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. మరి హార్ష్గా అయితే కామెంట్స్ చేయకండి. ఎందుకు అని అంటే జస్ట్ మోటివేషనల్ స్టోరీ. అది నచ్చితే కామెంట్ చేయండి, అంతేకాని తిట్టడాలు, కోపట్టాలు, అరవడాలు, అరుచుకోవడాలు అట్లాంటివి ఏమీ వద్దు. అనగనగా ఒక ఊరిలో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక తండ్రి, కూతురు ఉండేవాళ్ళు. ఆమెకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. అయితే ఆ తండ్రి కష్టపడి అన్ని రకాలుగా పనులు చేస్తూ, డబ్బు కూడబెడుతూ ఆమెను పెంచుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ పాప 6వ తరగతికి వచ్చింది. అయితే ఆ తండ్రి చిన్నప్పటి నుంచి గారాబం చేస్తూ పెంచడం వల్ల ఆమెను ఎవరన్నా ఏమన్నా అంటే చాలు చిన్నబుచ్చుకునేది. చాలా బాధపడేది. ఇప్పుడు ఆ పాప మీద అటు స్కూల్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోయింది. దాంతో ఆమె కొద్ది రోజులుగా పాఠాలు చదవలేక ఇబ్బంది పడుతోంది. మరోవైపు మొబైల్ చూసుకోలేక స్కూల్ వర్క్తోనే సరిపోతుందంటూ మనసులోనే బాధపడుతూ ఉండేది. అలా ఇంట్లోనూ స్కూల్లోనూ ఆ పాప పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. అయితే ఒకరోజు స్కూల్ ప్రిన్సిపల్ ఆ పాప తండ్రిని పిలిచి ఆమె గురించి కంప్లైంట్ చేశాడు. దాంతో అసలు ఆమెకు ఏమయ్యిందో అర్థం కాక ఆ తండ్రి చాలా హాస్పిటల్స్కైతే తిప్పాడు. కానీ సమస్య ఏమిటో ఆయనకు అస్సలు అర్థం కాలేదు. అదే సమయంలో అతనికి తెలిసిన ఒక మిత్రుడి సాయంతో ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి కూతుర్ని తీసుకెళ్లాడు ఆ తండ్రి. ఆమెను ఒక రోజంతా అబ్జర్వేషన్లో ఉంచాక ఆ పాప తండ్రిని డాక్టర్ పిలిచి ఒక మందుల చీటీ రాసి ఇచ్చాడు. అతను మందులే అనుకొని చూస్తూ, సార్, మందులైతే కొంటాను, కానీ ఇంతకు నా కూతురికి ఏమయ్యింది? ఏమన్నా పెద్ద సమస్యనా? ఏం చేయాలో చెప్పండి అని ఆతృతగా అడిగాడు, అది కూడా ఎంతో భయంతో. అసలే భార్య లేదు, ఉన్న కూతురు కూడా ఇలా అయిపోయేసరికి ఆయన చాలా నిరసపడిపోయాడు. అప్పుడు ఆ డాక్టర్ కూల్గా అతనికి ఇలా చెప్పాడు, మీరేం టెన్షన్ పడకండి, మీ అమ్మాయికి వచ్చింది ఒక తలనొప్పి లాంటిదే, చిన్న మాత్రేస్తే చాలు మటాష్ అన్నాడు. చిన్న తలనొప్పి అంటున్నారు, మాత్ర అంటున్నారు, అర్థం కావట్లేదు సార్. అటు చూస్తే పిల్ల నీరసపడిపోయింది అని మళ్ళీ దిగులుగా అడిగాడు ఆ తండ్రి. అప్పుడు ఆయన తాపీగా, మీ అమ్మాయి సోషల్ మీడియా సిండ్రోమ్తో బాధపడుతోంది అన్నాడు. సార్, నాకు ఆంగ్లం తెలియదు, అచ్చ తెలుగులో చెప్పండి సార్, అర్థం చేసుకుంటాను అన్నాడు ఆ తండ్రి ఆందోళనతో, అదేదో పెద్ద జబ్బన్న లెక్కతో. సరే, మీ అమ్మాయిని బయట కూర్చోబెట్టి మీరు మాత్రమే లోపలికి రండి అనడంతో ఆయన కూడా అలాగే చేశాడు. సరే, సోషల్ మీడియా సిండ్రోమ్ అంటే సాంఘిక ప్రసార మాధ్యమ రోగంతో ఇబ్బంది పడుతోంది మీ కూతురు అన్నాడు డాక్టర్. సాంఘిక ప్రసార మాధ్యమ రోగమా? అదేం రోగమండి? దోమలు కుడితే వచ్చే రోగమా సార్ అన్నాడు మళ్ళీ ఆ తండ్రి అమాయకంగా. దోమలు కుడితే వచ్చే రోగమైతే మందులేస్తే సరిపోతుంది కదా. కానీ మీ అమ్మాయికి సోషల్ మీడియా సిండ్రోమ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మొబైల్లో వచ్చే రీల్స్ చూడటం, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్లో తానేంటో గొప్పగా నిరూపించుకోవాలనే తాపత్రయంతో ఓవర్గా ఎగ్జైట్ అవుతూ బాధపడుతుందన్నమాట అన్నాడు ఆ డాక్టర్. అంటే మా అమ్మాయికి మొబైల్ కొన్నా సార్, అది కూడా పాడైపోయింది. ఇంకేదో మొబైల్ కొనమని చెప్పింది. అయితే దానికి బోల్డు డబ్బు కావాలంట. అందుకే నేను కొనను అని నా కూతురికి ఖరాఖండిగా చెప్పేశాను. చదువు కోసం కూడబెడుతున్నా కదా, చదువు కంటే మొబైల్ ఏం ఇంపార్టెంట్ కాదు కదా అనుకుని కొనను అని చెప్పాను సార్ అన్నాడు. అప్పటి నుంచే ఇలా ఉంది అని చెప్పాడు దిగులుగా. అయితే ఇదిగో ఈ మందులు వాడండి చాలు అనే డాక్టర్ ఆ చీటీని ఆ తండ్రి చేతిలో పెట్టాడు. ఎంత అవుతాయ్యా ఈ మందులకి అని అడిగాడు. చూడండి మీరే అన్నాడు డాక్టర్. అందులో చూస్తే మందులు గందులు రాసిలేవు.
కొద్ది రోజులు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అని మాత్రమే రాసిందన్నమాట. ఆ మాటలను కూడబలుక్కొని చదివిన ఆ తండ్రి, ఇట్లా చేస్తే నా కూతురు రోగం నయమైపోతుందా డాక్టర్ అని అడిగాడు. బేషుగ్గా నయమైపోతుంది అని చెప్పాడు ఆ డాక్టర్ అన్నమాట. సరే అని మనసులోనే ఒక ప్లాన్ ఆలోచించుకొని కూతుర్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు ఎలాగో భారంగా గడిచింది. రెండో రోజు తెల్లవారుతూనే ఆ తండ్రి చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇక కాస్త పొద్దెక్కింది. ఎప్పట్లాగే ఆ కూతురు కూడా లేచి తన పనులు, చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంది. తండ్రి చేసే టిఫిన్ కోసం ఎదురు చూస్తోంది. కానీ తండ్రి ఇంట్లో ఎక్కడా తిరగాడుతున్న జాడ కనిపించలేదు ఆ పిల్లకి. దాంతో ఆమె గుండె గుబేల్మంది. ఏమైపోయాడో తెలీదు. పోనీ పొలానికి వెళ్ళుంటాడులే అనుకుని సర్దేసుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళబోయేంతలో పక్కింటి పిన్నొచ్చి టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం బాక్స్లో పెట్టేసి మరీ ఆ పిల్ల చేతికిచ్చింది. సాయంత్రం వస్తాడులే ఇంటికి అనుకొని ఆ పిల్ల మామూలుగానే వెళ్ళిపోయింది స్కూల్కి. అలా సాయంత్రం అయింది. ఇంటికి గబగబా తండ్రిని వెతుక్కుంటూ వచ్చింది ఆ పిల్ల. అన్ని గదులు వెతికి చూసింది. కానీ తండ్రి జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. వెంటనే భయపడిపోయింది. అసలేం జరిగిందో అర్థం కాలేదు. అందరినీ అడగడం అయితే ఆయన రాలేదని, ఎవరూ చూడలేదని చెప్పారు. పొలం కూడా ఆతృతగా వెళ్ళి వెతికింది. అక్కడ కూడా ఆ తండ్రి జాడ కనిపించలేదు. అక్కడ కూడా మిగతా రైతులను అడిగింది. మీ అయ్యను ఇయాల చూడలేదు బిడ్డా అన్నారు వాళ్ళంతా. అంతే ఆ పాప భయంతో అలాగే ఇంటికొచ్చేసింది. ఇంతలో పక్కింటి పిన్నొచ్చి భోజనం పెట్టింది. ఆ పిల్ల మాత్రం కంగారుగా తండ్రి గురించి చెప్తూ ఏడుస్తోంది. వచ్చేస్తాళ్లే బిడ్డా, ఎందుకంత బెంగ, ఏదో పని మీద ఎళ్ళుంటాళ్లే అంది పిన్ని. అయినా ఆ పిల్ల మనసు మాత్రం బెంగతో బాధపడుతూనే ఉంది. రోజు నాన్న లేకుండా నేనెప్పుడు ఇంట్లో ఒంటరిగా లేను. నాన్న కూడా నాకు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. కానీ ఈరోజు ఏమైందో నాకు తెలియదు. నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాక ఆయన మనసు మొత్తం మారిపోయింది. అయినా నాదేలే తప్పు. నేను సోషల్ మీడియాలో మునిగిపోయా. చదవడం మానేశా. సెల్ పాడైపోయింది. స్కూల్లో మా మాస్టారు, ప్రిన్సిపల్ తిడుతూనే ఉన్నారు నన్ను. అంతా నాదేలే తప్పు. ఈ సెల్ నా చేతికొచ్చిన దగ్గర నుంచి నాకన్నీ తిప్పలే మొదలయ్యాయి. ఏం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. నేను సెల్ మాయలో పడి తినడం మర్చిపోతే నాన్నే కలిపి తినిపించేవాడు అంటూ ఇలా ఆ పిల్ల రాత్రంతా మాట్లాడుతూనే ఉంది నిద్రపోకుండా. ఆ కూతురు మాటలు ఆ తండ్రి తన ఇంటి కిటికీ పక్కన కూర్చొని వింటూ కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉన్నాడు పాపం. కానీ తన కూతురు ఇంకా మారాలి అనుకుని కొంచెం మనసుని గట్టి చేసుకున్నాడు. ఇక మూడో రోజు వచ్చేసింది. ఆ తండ్రి ఇంకా కనిపించలేదు. ఆ పిల్లకు తండ్రి జాడ దొరక్క 102 జ్వరం వచ్చేసింది. ఆ ఊరి వాళ్ళంతా వచ్చారు. ఆ పిల్లను మారాలంటూ తన కోసం అంత కష్టపడుతున్న తండ్రి గురించి కొంచెం ఆలోచించాలని చిన్న చిన్న తిట్లు తిట్టేసి వెళ్ళిపోయారు. అదంతా కూడా ఉట్టుట్టిగానే తిట్టారన్నమాట. అయితే ఆ పిల్లకు అర్థం కావాలనే అలా తిట్టారు. దాంతో ఆ చిన్నారి మనసు కొంచెం బాధతో ఆలోచించడం మొదలుపెట్టింది. ఇక వెంటనే ఆ ఇంట్లో ఉంటే తన తండ్రే గుర్తొస్తున్నాడని తెలుసుకొని ఏడుస్తూ తన పక్కింటి పిన్నికి చెప్పేసి పొలం దగ్గర ఉన్న వాళ్ళ మరో ఇంటికి వెళ్ళిందన్నమాట. ఆ పిల్లకు బాధ కలిగినప్పుడల్లా వాళ్లకున్నటువంటి రెండో ఇంటికి వెళుతుంది. ఆ ఇంట్లో చాలా అందమైన పెరటి తోటను పెంచాడు వాళ్ళ నాన్న. అక్కడ నులక మంచం వేసుకొని ఎప్పుడూ హ్యాపీగా ఉంచుతాడు. ఎందుకంటే ఆ తోట ఆ పిల్లను మైమర్పించేదిలా ఉంటుంది. అందుకే ఆ పిల్ల అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ హాయిగా ప్రశాంతంగా నిద్రపోతుందన్నమాట. అప్పుడు ఆమె మనసు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ మాట కూడా వాళ్ళ నాన్నకు ఎన్నోసార్లు చెప్పింది. కానీ ఈ మధ్యకాలంలో ఆ సెల్ తన చేతికి వచ్చాక అసలు ఆ ఇంటికి రావటం కానీ, ఆ నులక మంచం మీద పడుకోవడం కానీ మానేసింది. ఇక చాలా రోజుల తర్వాత తన తండ్రి ఏమైపోయాడో అన్న బాధతో ఆ ఇంటికి వెళ్ళి తలుపు తీసుకొని అక్కడ ఉన్న నులక మంచం మీద వాలి ఆకాశం వంక చూస్తూ ఆ చందమామతో మాట్లాడుతోంది. చందమామయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను మావయ్య. మా నాన్నను తిరిగి రప్పించవా నా దగ్గరకు ప్లీజ్. నేనింక సెల్ వాడను. నాకు మా నాన్న కంటే మొబైల్ ఏమీ ఎక్కువ కాదు. అమ్మలేని దగ్గర నుంచి నాన్నే నన్ను కష్టపడి పెంచాడు. అలాంటి నాన్నని నిజంగా నేను నిర్లక్ష్యం చేశా. నాన్న లేకపోయేసరికి నేను ఒంటరిదాన్ని అయిపోయానన్న బాధ కలుగుతోంది నాకు.
నాన్న లేని లోటుని ఏ మొబైల్ కూడా తీర్చలేదు కదా! అది విషయం నాకు అర్థమవుతోంది ఇప్పుడు అని ఏడుస్తూ అలాగే పడుకుండిపోయింది ఏమీ తినకుండా. అలా ఏమీ తినకపోయేసరికి ఆ తండ్రి ఆ విషయాన్ని చాటు నుంచి గమనించి ఒక గ్లాసుడు పాలు కలుపుకొని వచ్చి తన కూతుర్ని నిద్రలోంచి లేపి తాగించాడు. ఆ పిల్ల కూడా నిద్రమత్తులో ఆ పాలు తాగేసి అలాగే పడుకుండిపోయింది. ఇంతలో తెల్లారింది. ఆ తెల్లారేసరికి రాత్రి జరిగింది గుర్తు చేసుకుంది ఆ చిన్నారి. నాన్నొచ్చాడు, రాత్రి నాకు పాలు తాగించాడు అంటూ ఎగురుతూ ఇల్లంతా నాన్న నాన్న అంటూ వెళ్ళి వెతికింది. కానీ వాళ్ళ నాన్న జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దాంతో వెంటనే ఆ ఇంటికి తాళం వేసేసి వాళ్ళ పాత ఇంటికి వచ్చేసింది. వెంటనే అక్కడ తన తండ్రి తాను ఇన్ని రోజులు విడిచేసిన బట్టల్ని ఉతుకుతూ కనిపించాడు. వెంటనే వెళ్ళి వాళ్ళ నాన్నను హగ్ చేసేసుకుంది ఆ చిన్నారి. నాన్న సారీ, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అంది ఏడుస్తూ. సరే మరి, నేను కూడా నిన్ను బాధ పెట్టను బంగారు తల్లి అనేసరికి ఆ ఊరి వాళ్ళంతా వచ్చి నవ్వుతూ ఆ తండ్రి కూతుళ్ళను చూసి వెళ్ళిపోయారు. చివరిలో డాక్టర్ వచ్చి మందు బాగా పనిచేసింది కదా, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి ఈరోజు చెప్పినటువంటి ఆడియో పాడ్కాస్ట్ మోటివేషనల్ స్టోరీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ అందులో ఏమన్నా మోడిఫికేషన్స్, కరెక్షన్స్ లాంటివి ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఇంకో స్టోరీ కూడా నా ఫ్రెండ్ పంపించారు. దాన్ని కూడా నేను మోటివేషనల్ స్టోరీ లాగా దాన్ని మౌల్డ్ చేసి బిల్డ్ చేస్తున్నాను. ఆ స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత ఆ స్టోరీని కూడా మీకోసం తీసుకొస్తాను. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే.